శిష్యులు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు, రక్షణ సువార్తను చెప్పినప్పుడు వాటిని వినకుండా తమకిష్టం వచ్చినట్టు ఇంకా బ్రతకాలని కోరుతున్నటువంటి వారు సొదొమ గొమొర్రాల కంటే ఘోరంగా పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ మాట అన్నాడు? ఎందుకనంటే సొదొమ గొమొర్రాలకు కనీసం క్రీస్తు సువార్త ప్రకటింపబడలేదు, వారికి హెచ్చరికలు లేవు. కానీ ఈరోజు మనం చూస్తే మరి దేవుని సువార్త ప్రకటింపబడతా ఉంది. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది పాపం కాదో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే మనం తిరస్కరిస్తున్నాం, వాక్యానికి విరోధంగా పోతున్నామంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒక్కసారి. అనేక మందికి సువార్త ప్రకటింపబడతా ఉంది. సేవకులు తమ ప్రాణాలు అడ్డు పెట్టి మరి సువార్త చేస్తూ ఉంటున్నారు. అనేక చోట్ల చంపబడుతున్నారు, కోయబడుతున్నారు, నరకబడుతున్నారు, భయంకరమైన హింసలు పొంది దేవుని